హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్చనా నవీన్ USA వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మా ఫ్రెండ్ డాటర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకున్నారు అన్నది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్ పాపకి ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాం. మేము బయటికి వచ్చినప్పుడల్లా వర్షం పడుతుంది. పానీపూరి తిని పోదామా? సో ఏ బర్త్డే పార్టీస్ లేదా ఫ్రెండ్స్ ఇంట్లో ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఇద్దరం కలిసి వెళ్ళి షాపింగ్ చేసేసుకొని వస్తాం. సో మంచి మంచి క్లోత్స్ ఉంటాయి చిన్నపిల్లలకి. సో ఇక్కడ చూద్దాము మన గిఫ్ట్ ఇక్కడ దొరుకుతుందా లేకపోతే వేరే చోట వెళ్ళాలా అనేసి. కిడ్స్ సిటీ అని ఇంటి దగ్గర ఒక స్టోర్ ఉంటే అక్కడ వెళ్ళి ఇంకా ఫ్రాక్స్ చూస్తూ ఉన్నాం పాపకి. వీక్ డేస్లో అంతా బిజీగా ఉంటాం కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న షాపింగ్కి వెళ్తూ ఉంటే చాలా రిఫ్రెషింగ్గా అండ్ టైం స్పెండ్ చేస్తున్నట్టు కూడా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మన పనులన్నీ కూడా అయిపోతాయి. కిడ్స్ చాలా తొందరగా గ్రో అయిపోతూ ఉంటారు అండ్ అందులో గర్ల్స్ అయితే ఇంకా ఫాస్ట్గా గ్రో అయిపోతారు కదా, అందుకని కొంచెం పెద్దవి తీసుకుందామని చూస్తున్నాము. చాలా తక్కువ ఉన్నాయి కదా కలెక్షన్, చాలా అంటే ఇక్కడ తక్కువ ఉన్నాయి. 1 year పార్టీ వేర్ తక్కువ ఉంది, వేరేవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ అంత నచ్చలేదు మాకు, డ్రెస్సెస్ టాయ్స్ అంత బాగాలేవు. సో టార్గెట్ కన్నా వేరే ప్లేసెస్ కన్నా వెళ్దాం అనుకుంటున్నాము. ప్రతి స్టోర్లో మనల్ని అట్రాక్ట్ చేయడానికి బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక మంచి మంచి అట్రాక్టివ్ ఐటమ్స్ పెడుతూ ఉంటారు కదా, అట్లా కొన్ని తీసుకున్నాం. ఏదో చిన్న చిన్న ఐటమ్స్ అట్లా తీసుకున్నాము అండ్ హ్యాపీ బర్త్డే అట్లా తీసుకున్నాము. సో వర్షం పడుతుంది, తొందరగా వేరే స్టోర్కి వెళ్ళిపోవాలి. మేము బయటకు వచ్చినప్పుడల్లా ఇండియన్ స్ట్రీట్కి వెళ్ళడం మాత్రం మిస్ అవ్వము, ఎందుకంటే ఇండియన్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి. సో ఇక్కడైతే ఎగోమేనియా అనేసి నా హస్బెండ్కి చాలా ఇష్టమైన ప్లేస్. నాకు కూడా ఏదో డిఫరెంట్ డిషెస్ టేస్ట్ చేస్తాననేసి తీసుకొచ్చాడు. ఇక్కడ ఏ డిషెస్ ఆర్డర్ చేసినా ఎగ్ రిలేటెడ్ లేదా ఎగ్ స్టఫ్డ్ అట్లాంటివే ఉంటాయి. ఎగోమేనియా వెరీ నైస్. సో ఇండియన్ స్ట్రీట్లో మా స్నాక్ బ్రేక్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మేము టార్గెట్కి బయలుదేరిపోయాం. హైదరాబాద్ ట్రాఫిక్ ఇనీషియల్ డేస్లో నేను ఏమన్నా మిస్ అవుతానేమో ఇక్కడ అనేసి బాధపడ్డాను, కానీ ఏమీ కాదు. అసలు జెర్సీ సిటీలో కూడా అంతే ట్రాఫిక్ ఉంది. సో ఇక్కడ మేమైతే టార్గెట్కి వచ్చేసినాం అండ్ ఇక్కడ కొన్ని ఫ్రాక్స్ కొంచెం డీసెంట్గా ఉంటాయి అనేసి, కంఫర్టబుల్గా కూడా ఉంటాయి అనేసి ఇక్కడికి వచ్చేసాం అనమాట. స్టోర్స్ తొందరగా క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ కిడ్స్ సెక్షన్కి వచ్చేసాం మేము. బేబీస్కి కార్ సీటింగ్ ఇది, ఇక్కడ ఇది కంపల్సరీగా కొనుక్కోవాలి అండ్ కార్కి ఫిట్ చేసుకోవాలి. వాళ్ళకి ఆల్రెడీ ఉండొచ్చు, సో వీఆర్ నాట్ టేకింగ్ దిస్ ఎనీమోర్. కొంచెం కంఫర్టబుల్ ఫ్రాక్స్ ఇష్టపడుతుంది మా ఫ్రెండ్ యాక్చువల్గా. సో ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ అండ్ ఆల్. టార్గెట్లో పిల్లలకి ఇక్కడ తీసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది అంటే ఇవి ఇట్లా సెట్స్ కార్టెస్ అన్న బ్రాండ్ తోటి ఇట్లా ఇస్తారనమాట. సో ఒక్కటే దాంట్లో 2 sets వస్తాయి. సో ఇట్లా కూడా వేయచ్చు అండ్ ఇట్లా కూడా వేసుకోవచ్చు. దట్స్ బెస్ట్ పార్ట్. ఇది కూడా చూడండి, లైక్ యూనో దిస్ ఇస్ 1 set అండ్ దిస్ ఇస్ అనదర్ set. సో చాలా బాగుంటాయి ఇట్లా క్యూట్గా అండ్ చాలా కంఫర్టబుల్, వెరీ 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 కంఫీ టైప్ క్లోత్స్. సో ఇవన్నీ అవే, ఇక్కడ ఉన్నాయి అన్నీ అవే అలా ఉన్నాయి అన్నమాట. ఇట్లాంటివి ఏమంటారు హై చైర్ కానీ అండ్ ఆడుకోవడానికి అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ తన ఇంట్లో ఉన్నాయి, పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదన్నమాట. అయితే బట్టలు అంటే ఎన్ని ఉన్నా చాలవు, అది మనకైనా చిన్నపిల్లలకైనా. లైక్ క్లోత్స్ అన్నది అస్సలు ఎన్ని ఉన్నా చాలవు, అది మళ్ళీ మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది. అండ్ కొత్త బట్టలు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఇవ్వడము, లేకపోతే తను కొనుక్కోవడము, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వడము, అట్లాంటివన్నీ అయినాయి అన్నమాట తనకి. సో ఇంటికి వెళ్ళి చూసినప్పుడు అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. అందుకనేసి ఈసారి మేము కంఫర్టబుల్ క్లోత్స్ ఇస్తే తను హ్యాపీ అవుతుంది అనేసి అనుకుంటున్నాము. తన దగ్గర ఈ క్రెడల్ కూడా ఉంది, సేమ్ ఇట్లాంటిదే, కానీ వాళ్ళ పాప అసలు పడుకోదనమాట దీంట్లో. ఇవేమో గేట్, ఇట్లా పిల్లలు బయటికి రాకుండా. ఇవన్నీ కిడ్స్ ప్లేట్స్ అండ్ మిల్క్ బాటిల్స్ కానీ సిప్పర్స్ కానీ ఇవన్నీ పెట్టారనమాట ఇక్కడ. కిడ్స్ వెజల్స్,
బాటిల్ ఫీడింగ్వి డిఫరెంట్ బ్రాండ్స్లో పెట్టారు అండ్ లైక్ మోస్ట్లీ ఫిలిప్స్ అట్లాంటివి. ఇదేమో సపోర్ట్ పిల్లో, లైక్ బేబీస్ని ఫీడ్ చేయడానికైనా ఎత్తుకోవడానికైనా ఈజీ అవుతుంది. ఇక్కడేమో ఐకియాలో మనకి ఎట్లయితే అన్ని సెటప్ చేసి పెడతారో అట్లనే పెట్టారు. సో ఇదేమో క్రెడల్ అండ్ డైపర్ చేంజింగ్ స్టేషన్ విత్ ది ఆర్గనైజర్స్ అన్ని పెట్టారు అండ్ సాఫ్ట్ టాయ్స్ ఏమో పక్కకున్నాయి. ఇండోర్ గేమ్స్ సెక్షన్కి వస్తే ఇది చూడంగానే నాకు చిన్నప్పటి గేమ్స్ గుర్తొచ్చింది. అది వామన గుంటలు అని అంటారు కదా తెలుగులో. నేనైతే చిన్నప్పుడు చాలా ఆడేదాన్ని మా ఫ్రెండ్స్తో, అమ్మమ్మతో, మమ్మీతో అట్లా. సో అది గుర్తొచ్చింది. సో ఇక్కడైతే మేము యూనో కార్డ్స్ తీసుకుంటున్నాము. ఇది పెద్దగా ఉంది అనేసి ఇంకా చిన్న తీసుకుందాం అనేసి ఇది చూస్ చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ షూస్ చూద్దాము ఎట్లున్నాయి ఇక్కడ అనేసి ఇంకా వేసుకొని ట్రైల్ చేస్తున్నాం. ఏం బ్రహ్మి లాగానా? పోవడమే వేసుకొని ఊరికి పోవడం. నేను ఫస్ట్ వెళ్ళిపోతా, నువ్వు మెల్లిగిరా. They paid no? They paid no. They paid no? No. అయితే నువ్వు నాగార్జున, నేను బ్రహ్మ్య, సోనాలి బేబీ ఎవరు? సో అట్లా కొంతసేపు నవ్వుకున్న తర్వాత మేము జ్యువెలరీ సెక్షన్కి వచ్చేసినాం. అండ్ ఇవన్నీ కూడా జ్యువెలరీ క్లెన్జర్స్, అంటే జ్యువెలరీని క్లీన్ చేయడానికి యూజ్ చేసే క్రీమ్స్ అనమాట. విమెన్ జ్యువెలరీ అండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దెన్ నెక్స్ట్ మేము వెజిటేబుల్ సెక్షన్కి వెళ్ళిపోయాము. సో కొన్ని ఇంట్లోకి ఏమన్నా కావాల్సి ఉంటే అవి కూడా తీసేసుకుందాం అనుకున్నాము. సో టార్గెట్లో ఇది ఒక మంచి ఆప్షన్. సో అన్నీ ఒకటే దగ్గర దొరికిపోతాయి. మనకి మీట్ కూడా దొరుకుతుంది, కానీ మనకి తినేలాగా కావాలనుకుంటే మాత్రం ఇండియన్ స్ట్రీటే బెస్ట్. సో మేమైతే ఇక్కడ బేసిక్ ఐటమ్స్ తీసేసుకున్నాము. ఎగ్స్, బటర్, కప్ కేక్స్, మిల్క్ అట్లాంటివి తీసేసుకొని ఇంకా బయలుదేరాం. బర్త్డే పార్టీ నెక్స్ట్ డే ఈవినింగ్ ఉండే అండ్ వేరే ఫ్రెండ్స్ లంచ్కి కూడా పిలిచారు. సో అందుకనేసి అన్ని రెడీగా పెట్టుకుంటున్నాము. బిగ్నేర్ వాళ్ళ నుంచి చిన్న స్వీట్ బాక్స్ తెప్పించాము ఫ్రెండ్స్కి ఇద్దామని, కొత్త కార్ కొన్నందుకు. బిగ్నేర్ వాళ్ళలో క్వాలిటీ అండ్ టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది. సో బర్త్డే పాప కోసం అయితే ఒక 3 sets ఆఫ్ క్లోత్స్ మేము తీసుకున్నాము. అవన్నీ కూడా ప్యాక్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. సో ఈ గిఫ్ట్ మాత్రమే కాకుండా స్వీట్స్ కూడా కొన్ని తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఫ్రెండ్స్ కలిస్తే ఇచ్చేయచ్చు, ఈజీ అయిపోతుంది అనేసి. సో మొత్తానికి ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మేము ప్రశాంతంగా పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇండియాలో మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒక బెస్ట్ విషెస్ కార్డ్ దొరుకుతుంది కదా, సో అది పెట్టేసి దానిపైన పేరు రాసి ఇచ్చేస్తాము. కానీ ఇక్కడ కూడా దొరుకుతుండొచ్చు, బట్ నేను ఎప్పుడు చూడలేదు. అండ్ విషెస్ ఏదన్నా రాసి డిఫరెంట్గా ఇద్దామనేసి ప్రింట్అవుట్ నుంచి ఈ పిక్చర్స్ తీసి మంచి విషెస్, బ్లెస్సింగ్స్ రాసి అట్లా పెట్టామన్నమాట. సో బర్త్డే పార్టీకి జస్ట్ స్టార్టెడ్. ఇంకా దారిలో ఒక ఫ్రెండ్కి స్వీట్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో ఎడిసన్లో ఇంకా రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ అన్నది మనకి హాల్ దూరం నుంచే కనిపించేసింది. ఇక్కడ రీచ్ అయిపోయాము అండ్ హాల్ మాత్రం చాలా అమేజింగ్గా ఉండే. సో మన ఇండియాలో అయితే ఇట్లా ప్యాలెస్ లాగా ఉంటాయి కదా కొన్ని హాల్స్, సేమ్ అట్లనే ఉంది. దీని లోపల మల్టిపుల్ హాల్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క హాల్లో ఒక్కొక్క చిన్న చిన్న ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో బర్త్డే పార్టీ ప్లేస్కి రీచ్ అయిపోయాము. హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. సో నా హస్బెండ్ అయితే ఇంకా పార్క్ చేయడానికి వెళ్ళాడు అనమాట. ఫుల్ ఉంది కంప్లీట్గా. సో పార్కింగ్ కొంచెం చూసుకొని పార్క్ చేస్తున్నాడు. సో లోపలికి వెళ్ళాలి. ఇంక ఇక్కడ నుంచి స్ట్రేట్ మా ఫ్రెండ్ పాప బర్త్డే హాల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయాం. ఎంటర్ అవుతూనే మా ఫ్రెండ్ కనిపించింది. తనేమో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అండ్ హియర్ ఇస్ ద క్యూట్ లిటిల్ బర్త్డే గర్ల్ వాణిశ్రీ, తన పేరు. చాలా క్యూట్ ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ స్నాక్ అరేంజ్ చేశారు. సమోసా, ఆలూ టిక్కా, పన్నీర్ టిక్కా, మా ఫేవరెట్ గ్రీన్ ఇంకా రెడ్ చట్నీ అండ్ ఫిష్ పకోడీ. సో అన్నీ మా ఫేవరెట్సే ఉన్నాయి. కొరియాండర్ చికెన్, ఒయాస్టిన్ చికెన్లో ఇన్ని పెడతారు అనుకోలేదు అసలుకి. అసార్టెడ్ చికెన్ అండ్ చికెన్ కబాబ్స్, ఇవన్నీ కాకుండా పానీపూరి కూడా వాళ్ళు లైవ్గా అంటే అప్పటిదప్పుడు వేసేటట్టు పెట్టారనమాట. సో ఇట్ వాస్ రియలీ నైస్ అండ్ హైజీన్ యాజ్ వెల్. ఇదేమో బార్, లైక్ ఎవరికైతే డ్రింక్స్ కావాలనో వాళ్ళు తీసుకునేలాగా ఒక చిన్న మినీ బార్ లాగా ఓపెన్ చేసి అండ్ దానికన్నీ లైట్స్ అవన్నీ పెట్టి చాలా బాగా అరేంజ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ముందుకు వెళ్ళిపోయి అసలు ఎట్లా ఉంది అసలు హాల్ అంతా అన్నది చూద్దాము. సో డెకరేషన్ కానీ ఆ టేబుల్స్ పైన డెకరేషన్ అవన్నీ కూడా మాకు బాగా నచ్చింది. సో మా ఫ్రెండ్స్ ఆల్రెడీ మాకన్నా ముందు వచ్చేసిండ్రు. సో వాళ్ళతో కూర్చొని ఇంకా చాలాసేపు టైం స్పెండ్ చేసాం అండ్ డీజే కూడా ఉన్నాడు అనమాట. సో అతను మాత్రం చాలా ఎంటర్టైన్ చేశాడు అందరినీ, క్రౌడ్ని. ఇంకా పిల్లల గోల్ అయితే ఇంకా చెప్పొద్దు, ఇంత అంతా కాదు. ఇంకా ఫస్ట్ బర్త్డే అంటే పిల్లలే కదా. మా ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ నుంచి యూఎస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంతో మంది
ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేయగలిగారు. మేము ఎన్నో బర్త్డేస్ అటెండ్ అయ్యి ఉంటాము, కానీ ఇట్లాంటి బర్త్డే మాత్రం అసలు నిజంగా ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో మాకు. ఒక కపుల్గా వాళ్ళ బేబీతో వాళ్ళు ఎంజాయ్ చేయడమే కాకుండా అందరితో మింగిల్ అయ్యి అందరిని ఇన్వాల్వ్ చేసి మేము అందరము ఎంజాయ్ చేసేలాగా చేశారు వాళ్ళు. మన అక్కడున్న కిడ్స్ అందరినీ కూడా డీజే అతను ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి ఒక కాన్సెప్ట్స్ ఉన్నాయి అనమాట, ఇట్లా పిలవడము అండ్ గేమ్స్ ఆడిపియడము అవన్నీ వాళ్ళ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో అకార్డింగ్గా వాళ్ళన్నీ అరేంజ్ చేసుకొని పిలుస్తున్నారు స్టేజ్ మీదకి కొన్ని గేమ్స్ ఆడడానికి అట్లా. సో ఇక్కడ ఫైనల్గా కేక్ అరేంజ్మెంట్ చేస్తున్నారు అందరు కలిసి అండ్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ కేక్. ప్రతి మూమెంట్ ఆ పాపని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు చూపిస్తూ ఉంటే అండ్ షీఈస్ లైక్ థ్రిల్డ్ అనమాట, అసలు ఏం చేస్తున్నారు నన్ను ఏంటిది అనేసి. కేక్ అరేంజ్మెంట్ అయిపోయిన వెంటనే ఫ్రెష్గా ఫోటోషూట్ అయిపోయింది, ఎందుకంటే మళ్ళీ కేక్ కట్ చేశాక ఇంకోలా ఉంటాం కదా. సో ఇక్కడ పేరెంట్స్తో కేక్తో మంచి ఫోటోషూట్ అయిపోయిన తర్వాత అందరం నిల్చున్నాము కేక్ కటింగ్ కోసం. ఈ బర్త్డే పార్టీలో అయితే మ్యూజిక్ అండ్ డాన్స్ నాన్ స్టాప్గా ఉండే అనమాట. సో బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. Everybody, keep those hands clapping. Hit, hit, hit. పర్ఫార్మెన్స్ ఇవ్వడం అన్నది ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలుకి ఈ పాప గ్రో అయిన తర్వాత ఈ వీడియోస్ చూసుకొని ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతుందో నాకు తెలీదు, బట్ మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇక్కడ డిన్నర్ అరేంజ్మెంట్స్ కూడా అయిపోయాయి. సో డిన్నర్లోకి చికెన్ మఖానా, పన్నీర్లో 2 వెరైటీస్, పన్నీర్ కర్రీ అండ్ పన్నీర్ మటర్, చికెన్ బిర్యానీ, దాల్ మఖ్నీ, రోటీస్ అండ్ మళ్ళీ వెజ్ బిర్యానీ అండ్ చికెన్లో 2 డిఫరెంట్ బిర్యానీస్ పెట్టారనమాట. వైట్ రైస్, కర్డ్ అండ్ డెజర్ట్లోకి అయితే ఐస్ క్రీమ్ అండ్ మాకు ఇష్టమైన గాజర్కా హల్వా. టేస్ట్ అయితే సూపర్గా ఉండే. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి పిల్లలందరినీ గ్యాదర్ చేసి మంచిగా గేమ్స్ ఆడుతున్నాడు అనమాట. వాళ్ళని అందరినీ ఎంగేజ్ చేసి చాలా బాగా టైం స్పెండ్ చేశాడు అందరు కిడ్స్తో. అది చాలా బాగా అనిపించింది మాకు చూస్తుంటే. ఇక్కడ పిల్లలు అయితే ఇంకా మ్యూజికల్ చైర్స్ చాలాసేపు ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మేము డిన్నర్ ఫినిష్ చేసుకొని బయలుదేరడానికి ఇంకా రెడీ అయిపోతున్నాం. సో ఆల్మోస్ట్ 10 అవుతుంది. మేము ఇక్కడే ఉన్నాం బర్త్డే ఫంక్షన్ హాల్లో. ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. చాలా ఫుడ్ ఐటమ్స్ పెట్టేస్తున్నారు, ఫుల్ ఉండే అసలుకి. ఫుల్ ఆన్ డాన్స్ ఆడినాం అనమాట. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అంత ఫుల్ చిందులేసినాము. అండ్ ఫస్ట్ బర్త్డే అనుకుంటా ఇట్లా చూసింది నేను. బర్త్డే పాప కూడా అసలు ఎంత కార్పొరేట్ చేసిందో పేరెంట్స్కి. అండ్ పేరెంట్స్ కూడా హ్యాపీగా అసలు ఎత్తుకొని చాలా జాలీగా బర్త్డే చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. సో ఇంకా కొన్ని పిక్చర్స్ తీసుకొని బయలుదేరుతున్నాము. ఇక్కడ
మండపం ఉంది కదా, ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళది పెళ్ళయిందంట. సో తను చెప్తుంది అనమాట, ఇక్కడ పెళ్ళయింది మాది, అండ్ ఫస్ట్ ఫ్లోర్లో పాపది ఫస్ట్ బర్త్డే అయింది, ఇంకా సెకండ్ బేబీ పుడితే ఇంకొక ఫ్లోర్ నెక్స్ట్ ఫ్లోర్లో చేసుకుంటాం మేము అనేసి బాగా జోక్స్ వేస్తున్నారు. సో అయిపోయింది పార్టీ, వస్తున్నాం ఇంటికి. మస్తుండే పార్టీ మాత్రం, మస్తుండే, ఫుడ్ కూడా బాగుండే. ఇక్కడ ఏవేవో అవుతున్నాయి. ఫుల్ పార్టీస్ అవుతున్నాయి ఇక్కడ. అసలు ఒక్కొక్క హాల్లో ఒక్కొక్క పార్టీ, దానికి కూడా పేర్లు. 16 అని ఒకటి, యానివర్సరీ సెలబ్రేషన్ ఒకళ్ళు, గ్రాడ్ అని ఒకళ్ళు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందని ఒకళ్ళు, బర్త్డేస్ ఒకళ్ళు, మనమేమో ఫస్ట్ బర్త్డే. సో అది సౌండ్ చూడండి, అసలు ఒక్కొక్క హాల్ నుంచి ఫుల్ సౌండ్. సో అట్లా జరిగిందనమాట మా ఫ్రెండ్స్ పాప బర్త్డే. మీకు అందరికి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్, అండ్ కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్ ఫర్ more updates. Thank you so much for watching this video. See you all in the next video. Until then, keep smiling, stay healthy. Bye bye.